చంద్రరాజ్యం ఆకాశాన్ని వదిలిస్తూ ఉన్నారండి. ఆకాశాన్ని వదిలించారట. మహాతల్లి ఒక గుడ్డలించి భూమి ఆకాశాలను ఏర్పరిచిందట. అలా ఉంటుంది గారైనా ఈ ఒక మహాతల్లి చక్కని తల్లి తమ్మా గుడ్డు బద్దలాసిందో రెండో గుడ్డు బద్దలాసిపోయి అగ్గినం ముట్టింది, వాయునం ముట్టింది. చెట్టులు శ్యాములు పరంతాలుగా మారిపోయి రాకంగా ఈ బాధలు పంచభూతాలను కూడా రెండో గుడ్డులు చేపుట్టాయట. అలా ఉంటుండగా అయినా ఒక మహాతల్లి రోడ్డు మీద అనుభవతుందము ఆ ఒక ఒంటి గుడ్డలించిన అయినా ఈ ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. గురువు గారు నాకు వచ్చిన డౌట్ వచ్చిన డౌట్ ఏంటి? ఇలా ముగ్గురు గుడ్లో ఒకేసారి కూడా ఎవరండి? అమాయకుడే. అమాయకునండి. గుడ్డు ఒక్కసారి ఇచ్చింది, నువ్వు కాదు అమాయకుడు. నేను గుడ్డు ఒక్కసారి ఇచ్చింది బాబు. ఒక్కసారి చిన్నప్పుడే ముగ్గురు పుట్టారు. ముగ్గురు కూడా ఎవరండి? ముగ్గురికి 3 సార్లు ఇచ్చింది కదా. ఇచ్చిందండి. తక్కువ కొడితే తిక్కు మద్రాసిపోయింది. ఎక్కడ దొరకని నీలగిరిపేట తీసుకొచ్చేదాన్ని. చూడండి ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా పుట్టారట. ఈ ముగ్గురు త్రిమూర్తుల్ని కూడా ఏ కన్నా తల్లి ఆదిశక్తి ఎలా పెంచుతుంది బాబు? ఎలాగండి నిమ్మ చెట్టులు కాడా నాయన నేను చెట్టులు కాదా ఎలాగనున్నారు రాజుతాము ఎలాగనున్నారు రాజు చెప్తాము ఈ మహాదలి చుట్టూ కూడా చేత చుట్టూ బాలుగా నాయనే నాయనే అలా ఏమల్లిపోరా మన ట్రైనింగ్ మన నలిపింటారు వాళ్ళు వాళ్ళ కొత్తగా నీకు కొత్త బాగుందిరా కవర్లు ఇట్టారుడికి. నాయనా ఈ త్రిమూర్తులు ముగ్గురిని కూడా రమ్మా అంతా వింత 12 ఏళ్ల బాలాకుమారులుగా పెంచిందట. అరే ముందు కలియుగం పుడుతుంది, కలియుగంలో ఈ మానవులు పుడతారు. ఈ సృష్టికి మూల కారణముగా ఉండాలి. అలాగే నీ ముగ్గురిని పిలుచుకుని పేర్లు పెట్టుకుని రాజ్యాలు మంచి పెడతా ఉందట. రాము పెద్దవాడా నీ పేరు ఈ భూలోకములో బ్రహ్మదేవుడు. అరే బాబు వాట్ ఇస్ యువర్ నేమ్? బొమ్మదేవుడు. బొమ్మదేవుడా? బొమ్మలో నాకు దిమ్మలో ఉన్నావు. బొమ్మదేవుడు చక్కదేవుడు కాదు, బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు భలే చెప్పురా. బ్రహ్మదేవుడు పేరు పెట్టుకుని బ్రహ్మణ కూడా పిలుచుకుంటుంది. బాబు నీ పేరు ఈ భూలోకములో మహావిష్ణువు. అరే బాబు ఇదేమేట్రా? బొబ్బులు గట్టయ్యా. బొగ్గులు కట్టే బొగ్గులు గట్టయ్యా? కుక్కలు గట్టయ్యం కాదు. బొగ్గులు కట్టే బొగ్గులు గట్టయ్య కుక్కలు గట్టయ్య కాదు, మహావిష్ణువు. విష్ణువు బాగా చెప్పండి మీరు. బిర్యానీ అన్నాడు గట్టుకుంటుండండి. మహావిష్ణువు పేరు ఎందుకండి పిలుచుకుంటుంది. బాబు చిన్నవాడా నీ పేరు ఈ భూలోకములు గౌరీ శంకరుడు. అరే బాబు తుమ్మారా నామ్ క్యా హై? కట్టప్ప. కట్టప్ప. నువ్వు కట్టప్పలో ఉన్న మీ అమ్మకు
గౌరీ శంకరుడు గౌరీ శంకరుడు గౌరీ శంకరుని పేరు పెట్టుకుని కైలాసపట్టాలు చిన్నదైనా ముగ్గురికి కూడా ఆవిడ రాజ్యాన్ని వచ్చి పెట్టిందట. ఎవరెవరో జనవారో ఎలుగుతున్నారమ్మా, రామరామరవారో ఎలుగుతున్నారమ్మా, ఎవరు రాజ్యాల వారు వెళ్తా ఉన్నారు, ఎవరు భూముల వారు వెళ్తా ఉన్నారు. అడిగిలో నా తల్లి తిరుగుతున్నారమ్మో తిరుగుతున్నారమ్మో కొన్ని రోజులుగా కొన్ని రోజులుగా మహాతల్లి అడుగులో తిరుగుతా ఉంది. ఈ మహాతల్లికి అక్కడి పుట్టకొచ్చింది. అడుగులో భోంచనకేముంటాయి బాబు? ఆ కొల్లు పొలబెట్టుకుంటాయి. కొల్లు పొలబెట్టుకుంటాయా? పళ్ళు బలవృక్షాలుంటాయి. ఎన్ని కోసులు తింటున్నా సరే ఈ ఒక మహాతల్లికి తీరలేదండి, ఆకలి వల్ల తీరటం లేదట. ఇటువంటి ఆకలి వలని ఎలా తీర్చుకోను ఆదుకోను ఆ దిష్టితో చూస్తా ఉంది మహాతల్లి. అడవిలో కొన్ని కొన్ని కారణాల చెందమ్మ అడవిలో ఒక వృక్షం పుట్టింది. వృక్షానికి పండు జన్మించింది. నిద్రమోకం మందార పూజకి అంటు పండుగ వస్తుందా? ఎక్కడ పుట్టారా? అడవిలో పుట్టవాలి చూడరా. ఎప్పుడైతే ఆ పండుగ చూసుకుని ఈ మహాతల్లి అలా వదిలిపోయిందా?